చనిపోయిన వాళ్ళు చెడ్డోళ్ళు, బతుకున్న వాళ్ళం మంచివాళ్ళం అనుకుంటున్నాం. కానీ చనిపోయిన వాళ్ళని ప్రభు సిద్ధపరచుకొని వచ్చేవన్నాడు. నువ్వు ఇంకా సిద్ధపడలేదు కాబట్టి సరే ఇంకొక అవకాశం నీకు ఇస్తాను, ఉపయోగించుకోమంటున్నాడు. ఈ సంవత్సరం నిజంగా మీకు ఆశీర్వాదకరంగా సంవత్సరంగా ఉండాలంటే 2 పనులు మీరు చేయాలండి. చేస్తామన్నోళ్ళు 3 సార్లు హల్లెలూయా చెప్పండి. ఏం చేస్తారు? 2 పనులు చేయాలి. ఈ రోజు నుండి ప్రతిరోజు దేవుడు చేసిన ఒక మేలు గుర్తు చేసుకొని ఒక పుస్తకంలో రాసుకోవాలి, లేకపోతే మీ కంప్యూటర్లో నోట్ చేసుకోండి. మీరు ఏమవుతుంది, ప్రతిరోజు ఎన్ని మేలు చేస్తాడు ఆయన? ఎన్నో చేస్తాడు. కనీసం ఒక్క మేలు మీ పుస్తకంలో రాసుకోవాలి. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో ఆ మేలును బట్టి ప్రభువును స్తుతించడం నేర్చుకోవాలి. రెండోది, ఈ రోజు నుండి మీ నోటిలో నుండి సణుగుడు రాకూడదు, గొణుగుడు రాకూడదు, కంప్లైంట్స్ ఫిర్యాదు చేసే మాట రాకూడదు, జడ్జిమెంట్ ఇతరులను తీర్పు తీర్చే మాటలో రాకూడదు, ఇతరులను విమర్శించే మాటలో రాకూడదు. ఎలాంటి మాట మాట్లాడుతున్నానన్నది ఆలోచించకుండా మాట్లాడకూడదు. ప్రభువును స్తుతించాలి, సనక్కుండా ఉండాలి. రోజంతా, రోజుకో గంట కాదు. ఇక నిన్ను బాధ పెట్టిన వారిని, నిన్ను విసిగించిన వారిని, నిన్ను ఎగతాళి చేసిన వారిని, నీకు అపకారం చేసిన వారిని నువ్వు విమర్శించకుండా, నువ్వు తిరిగి తిట్టకుండా, నువ్వు వారి మీద సనక్కుండా, వారిని తీర్పు తీర్చకుండా ఉండాలంటే నువ్వు ఓర్పుతో సహనంతో దేవుని కృప కొరకు వేడుకోవాలి. ఇది 2 చేస్తానండి. 1 దేవుణ్ణి స్తుతించడం, 2 ఇతరుల మీద కంప్లైంట్. ఇతరుల మీదే కాదు, దేవుని మీదే కంప్లైంట్ చేస్తారు కొంతమంది ఈరోజు భక్తులు. ఓ దేవుడా ఎక్కడున్నావు, నాకేం చేశావు, ఏమిచ్చావు, సనుగుతూనే ఉంటారు దేవుడి మీద చాలామంది. సనిగేవాడికి సనగకుడి సనిగి అనేకులు సంహారకుని వలన అరణ్యంలో రాలిపోయారనుంది. అది చిన్న పాపం అనుకుంటున్నాం మనం, అదో పెద్ద జబ్బండి. ఈ సణుగుడు అనేది, గొణుగుడు అనేది, ఎప్పుడు చూసిన చేదు మాటలు మాట్లాడతాం అనేది, ఒకలాంటి విరక్తితో మాట్లాడతాం అనేది, ఇది ఒక రోగం. ఈ రోగం అంటు రోగం కూడా. సనిగేవాడు పక్కోళ్ళతో సణుగుతాడు, గొణిగేవాడేమో లోపల గొణుక్కుంటుంటాడు. గొణుగుడికి సనుగుడికి తేడా ఏంటంటే అక్క చెల్లెలే. అంటే గొణుక్కునేవాడు అంటుంటాడు అనమాట, ఆడికాడే గొణుక్కుంటుంటాడు. సనిగే వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు కలిసి సరుగుతారు, చూడక్క అవునక్క అవునా, ఇద్దరు కలిసి అనుకుంటారు అనమాట. ఈ సనుగుడు బయటికి చెప్పేవాడు సనుగుడు, 2 కూడా ప్రమాదమే. ఇవి 2 విడిచిపెట్టాయా. మీరు కనుక ఇది ఒక 30 రోజులు చేసి చూడండి, మీ బతుకులు ఎంత మార్పు వస్తుందో చూడండి. మీకు చక్కగా నిద్ర పడుతుంది, తిన్న అన్నం అరిగిపోతుంది, మీ మనసు సంతోషంగా ఉంటుంది, మీరు బాగా ప్రార్థన చేసుకోగలుగుతారు. మీరు ఏ పరిస్థితులు ఎలాగున్నా కూడా మీ జీవితంలో ఎవ్వరూ తీసివేయలేని ఆనందం ఉంటుంది. జస్ట్ ఈ 2 సింపుల్ పనులు చేస్తే దేవుడు చేసిన మేళ్లకు స్తుతిస్తాం, ఇతరుల మీద దేవుని మీద సనగకుండా ఉండటం. స్తుతి కృతజ్ఞత చెల్లించే వారికి సాతాను దగ్గరకు రాలేడండి. సణుగుడు గొడుగుడు ఉన్నవాడి దగ్గర సాతాను దరుమేస్తాడు, వచ్చి మ్యూజిక్ వేస్తాడు, బాగా ప్రోత్సాహపరుస్తాడు, ఇంకా ఎక్కువ రగులు కలుపుతాడు. కాబట్టి 145వ కీర్తనలో దాని హెడ్డింగ్ ఒక మాట ఉంది చూడండి, స్తుతి కీర్తన. ఈ సంవత్సరం ఒక స్తుతి సంవత్సరంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ సంవత్సరం మనకు ఒక స్తుతించే సంవత్సరం. స్తుతి అంటే స్తుతి 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 అని కొంతమంది కుక్క తిప్పుకోమని చెప్తుంటారు. అది కాదు. దేవుడు చేసిన మేలులు తలంచుకుంటూ ప్రతి క్షణం మనల్ని ఆయన కాపాడుతున్నాడు. మనకి ఏ ఉపకారాలు చేయలేదు అనుకుంటున్నాం, కానీ ప్రతి క్షణం మనల్ని కాపాడుతున్నాడు. అదే పెద్ద ఉపకారం. నాకు అవి ఇవ్వలేదు, ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు, వాకిళ్ళు ఇవ్వలేదు, ఉద్యోగాలు అవి ఇవ్వాలి, అన్నీ ఇవ్వలేదు, నేనేదో సణుగుతుంటాం. కానీ అసలు నీకు జీవం ఇచ్చాడు దేవుడు.
నీకు జీవం ఇచ్చాడు. జీవము ఎవడన్నా ఇవ్వగలడా? నిన్ను ప్రాణంతో ఉంచగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? నీకు ప్రాణం పోయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? మనం ఏ విషయంలో స్తుతించడానికి అవకాశం లేకపోయినా నేను సజీవుడిగా ఉంచావయ్యా, నీకు వందనాలు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, మృతులు నిన్ను స్తుతించలేరు. ప్రభు మనల్ని సజీవులుగా ఉంచాడు, ఎందుకంటే మనం ఆయన్ని స్తుతించాలని. స్తుతి యాగము చేయువాడు తన మార్గమును సిద్ధపరచుకుంటున్నాడు. ఎక్కడికి? పరలోకానికి మార్గం స్తుతుల మధ్య వాసం చేసేవాడు ఆయన. స్తుతించడం మేము ఇక్కడ నేర్చుకోకపోతే పరలోకంలో ప్రార్థించాల్సిన పని లేదు. పరలోకంలో తెలుసా మీకు ఆ సంగతి? పాటలు పాడాల్సిన, ప్రసంగాలు వినాల్సిన అవసరం లేదు. అక్కడ స్తుతించడం, పాటలు పాడుతూ స్తుతించడమే. కాబట్టి స్తుతి మనం నేర్చుకుంటే ఆయన రాజ్యానికి సిద్ధపడిన వారికి ఉంటాం. ఏమని స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి అనేది తెలియాలంటే కీర్తనల గ్రంథం మనం చదవాలి. కీర్తనలు, కొన్ని కీర్తనలు ప్రత్యేకంగా స్తుతి కీర్తన ఉంది. ఈ 145 కీర్తనలో, స్తుతి కీర్తనలో మొదటి వచనం, రాజవైన నా దేవా నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను. మీరు పడక నుండి లేచిన వెంటనే మీ నోట ఉండవలసింది ఏంటండి? మరొక రోజు ఇచ్చావయ్యా, నీకు వందనాలు. సజీవుడిగా ఉంచావయ్యా, నీకు వందనాలు. రాత్రి సుఖంగా నిద్రపోవడానికి సహాయం చేసావయ్యా, నీకు వందనాలు. ఈరోజు నా కొరకు నీవు కలిగి ఉన్న ప్రణాళికలేంటి అని ప్రార్థిస్తూ నీ దినచర్య ప్రారంభిస్తే ఆ దినమంతట్లో మీరు చేయనివన్నీ సఫలమవుతాయి. వారానికి ఒకరోజు కాదు, అనుదినము నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. మామూలుగా అందరికీ చెప్పిన థ్యాంక్స్ లాంటిది కాదట. ఆయనకి అధిక స్తోత్రం చెల్లించాలి, ఆయనకి పూర్ణ హృదయంతో స్తుతి చెల్లించాలి. ఆయన చేసిన మేలులకు మనం ఆయన రుణం తీర్చుకోవడానికి సాధ్యం కాదు. అసలే నువ్వెంత కానుకలు ఇచ్చినా, నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వేమేమి చేశాను అనుకున్నా, అధిక స్తోత్రానికి అర్హుడైన వారిని విరిగి నలిగిన హృదయంతో కృతజ్ఞతాస్తుతులతో ఆయన్ని స్తుతించాలి. ఆయన మహత్యము గ్రహింపశక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. కొనియాడటం అంటే కూడా స్తుతించటమే. ఒక తరము వారు మరొక తరము, ఒక తరం అంటే 50 సంవత్సరాలు. నీవు 50 సంవత్సరాల పెద్ద అయితే మీ మనవల దగ్గర, మీ పిల్లల దగ్గర మీరు స్తుతించడం నేర్చుకోవాలి. వారికి స్తుతి నేర్పించాలి. మన పిల్లలకి ఏబిసిడీలు నేర్పిస్తున్నాం, ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాం, లోకంలో ఎలా బతకాలో నేర్పిస్తున్నాం. కానీ పిల్లలు దేవుణ్ణి స్తుతించేటట్టుగా ఈ రోజున అనేక మంది తల్లిదండ్రులు ఉండటం లేదు. మీ పిల్లలు భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకొని భోంచేస్తారా? మిమ్మల్ని అడుగుతుంది. పిల్లలు లేరా? అసలు మీరు చేస్తారా? ఆహారం ఇచ్చినందుకు వందనములు అని భోజనం చేసేటప్పుడు స్తుతించి భోజనం చేసేవాళ్ళు ఎవరో చేయి చూపించండి. అనుమానంగా ఉంది. గుర్తొచ్చినప్పుడు చేస్తారా? పాస్టర్ గారు ఉన్నప్పుడు చేస్తారా? హోటల్లో తింటున్నారనుకోండి, అక్కడ కూడా చేస్తారా? పక్కోళ్ళు ఏమని అనుకుంటారేమో. ఎవరేమనుకున్నా నిజంగా స్తుతిస్తారా? కొద్దిమంది చేయి చూపించారు చూడండి. ఈరోజు ఆహారం సరిలేని మూలానే అనారోగ్యాలు వస్తున్నాయండి.
మీ ఎదుట పెట్టిన ఆహారం కొరకు మీరు ప్రార్థిస్తే అది పవిత్రపరచబడుతుందట. స్తుతించి భోంచేస్తే అది అన్నం అరుగుతుంది. నేను ఇంకో మాట యాడ్ చేయడం మొదలుపెట్టాను ఈ రోజుల్లో. ప్రభువా, ఆహారం ఇచ్చినందుకు వందనములు, ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచు, ఈ ఆహారాన్ని ఆశీర్వదించు. మనం ఆహారము భోంచేసేటప్పుడు తిట్టుకుంటూ తింటారండి చాలామంది. ఏడుచుకుంటూ తినేవాళ్ళని కూడా చూశాను నేను. ఇదేనా ఎడతారు పెట్టా అంటనే ఉంటాడు, తింటనే ఉంటాడు మళ్ళీ పైగా. అది కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆహారం భోంచేసేటప్పుడు స్తుతించండి, అనుదినం ఆయన్ని స్తుతించండి. మీ పిల్లల ముందు దేవుణ్ణి స్తుతించండి, పిల్లలు స్తుతిస్తారు. పిల్లల ముందు జగడాలు పెట్టుకోకండి, పిల్లల ముందు అరుచుకోకండి, పిల్లల ముందు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుకోకండి. ఒక కుటుంబం ఉందంట, మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లల్ని కూర్చోబెట్టుకొని అందరు కలిసి భోజనం చేసుకుంటారంట. భార్యాభర్తలు ఇద్దరు చర్చిలో చెప్పిన ప్రసంగాన్ని విమర్శించుకుంటూ, ఆ పాస్టర్ గారు ఏంటి అటు చెప్తాడు, అది అట్ట కుదురుద్ది, ఈ పాస్టర్లందరూ ఇంతే అని ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే బిడ్డలు ఇట్ట చూస్తుంటారట. వాళ్ళు చాలా గొప్ప భక్తులు అయిపోతారు పెద్దవాళ్ళు అయ్యాక కదా. ఏమవుతారండి, ఈ పాస్టర్లంతా ఇంతే, ఒకేసారి కొట్టిపడేస్తారు, అంతే ఒకేసారి కొట్టిపడేస్తారు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాడు? ఈరోజు దేవుడు మనకి ఏం నేర్పించాడు? ఏ పాస్టర్ గారో మనకెందుకు, ఏ సంఘమో మనకెందుకు, ఏ స్థితిలో ఉన్నారో మనకెందుకు, ఎన్నో మనకు అర్థం కాలేదు, అవన్నీ మనకెందుకు? ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడాడు చూసావా, మనం ఏమనుకున్నామో అదే దేవుడు మనకు జవాబు ఇచ్చాడు అని భార్యాభర్తలు మాట్లాడుకుంటే పిల్లలు చప్పట్లు కొడతారు, పిల్లలు దేవుడిని స్తుతించడం నేర్చుకుంటారు. మన పిల్లలకు నేర్పించాల్సింది స్తుతి, కృతజ్ఞతలు. చాలామంది యౌవనస్తులకి ఇవాళ స్తుతి కృతజ్ఞతలు లేవు. ఆశీర్వాదకరంగా ఉండవలసిన తల్లిదండ్రులే అభ్యంతరకారకులుగా మారుతున్నారండి. చాలా విచారం, చాలా విచారం. ఒకప్పుడు తల్లిదండ్రులు వచ్చి, మా బిడ్డలు చెడిపోతున్నారయ్యా, నా కుమారుడు దురభ్యాసాలకి బానిస అవుతున్నాడయ్యా, తాగుతున్నాడయ్యా, ప్రార్థన చేయమని అడిగేవారండి. ఈ రోజుల్లో పిల్లలు వచ్చి, మా నాన్న ఇంకా మారలేదు, మా అమ్మ ఇంకా మారలేదు, మా నాన్న తాగి తాగి శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు, ప్రార్థన చేయమని అడుగుతుంది చూస్తున్నామండి. అంటే బిడ్డలు కలిగిన తల్లిదండ్రులు కూడా దేవునికి భయపడకుండా, దేవుడిచ్చిన బిడ్డలకు మాదిరి లేకుండా తమ జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితుల్లో ఉండటం ఎంత విచారకరమైన విషయం. తల్లిదండ్రులైన మనం మన బిడ్డలకు మాదిరిగా ఉండాలి, ప్రార్థన నేర్పించాలి, స్తుతి నేర్పించాలి. ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలో కొనియాడుదరు. వృద్ధులు అంటేనే నిర్లక్ష్యం చేసేస్తున్నారు ఇవాళ యవనస్తులు. వృద్ధుల దగ్గర ఎంతో అనుభవ జ్ఞానం ఉంటుంది. మరి ముఖ్యంగా వారు దైవభక్తులైతే, విశ్వాసము కలిగిన తల్లిదండ్రులు, తాత అమ్మమ్మలు లేక నాయనమ్మలైతే వారి వలన మనం ఎన్నో నేర్చుకునే ఉంటాయి. వాళ్ళు ఎన్నో విషయాలు మనకు చెప్తారు. నా జీవితంలో నేను నేర్చుకుంది ఏంటంటే, నా చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తుంది, అప్పుడు నేను రక్షించబడలేదు కానీ మా అమ్మమ్మ దగ్గర, మా నాయనమ్మ దగ్గర నేను కూర్చోవడానికి, మా తాతయ్య దగ్గర కూర్చోవడానికి ఎప్పుడు ఇష్టపడేవాడిని. తాతయ్య ఏమన్నా చెప్పవా, ఏమన్నా చెప్పవా, ఏమన్నా చెప్పవా అని అడిగేవాడిని. ఏంటేంటో చెప్పేవారు, దేవుడి గురించి చెప్పేవారు, ఏంటంటే పరిస్థితుల గురించి చెప్పేవారు. ఈ చెట్టు ఎలా మొలుస్తుంది, ఈ జంతువు ఎలాగుంటుంది, ఈ కాకులు ఎలా ఎందుకు అరుస్తాయి, ఈ నక్కలు అరుస్తున్నాయి ఏంటి అమ్మమ్మ అని అడిగాను. ఒకరోజు కుయ్యం కుయ్యం అంటే ఎందుకు ఏడుస్తున్నాయి అవన్నీ అడిగా. అది ఆడటం కాదు నాన్న, దాన్ని అరిపే అట్ట చక్కెర పెడతాయి, అరుస్తాయి. ఏంటండి ఇవాళ నక్కేదో కుక్కేదో కూడా తెలియదు మన వాళ్ళకి. కుక్కను చూసి నక్క అంటారు, నక్కను చూసి కుక్క అంటారు. కారణం గూగుల్లో నేర్చుకునేదే కానీ అమ్మ నాన్నల అనుభవం, పెద్దల అనుభవం, దేవుడు చేసిన కార్యాలు, ఎలా నీవు రక్షించబడ్డావు, ఎలా నిన్ను ప్రభు స్వస్థపరిచాడు, ఎలా తల్లి గర్భములో ఉన్నప్పుడు నిన్ను ఆయన కాపాడాడు అనే విషయాలు మీరు పిల్లలకి చెప్పాలి. మీ నోటిలో స్తుతి ఉండాలంటే యేసు ప్రభు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటే, వాటిని ఉచ్చరిస్తూ ఉంటే, వాటిని చుట్టూ వారికి ప్రకటిస్తూ ఉంటే అవి వారి హృదయాల్లో క్రియ జరుగుతాయి. నీకు తెలియకుండానే నీ విశ్వాసం పదునవుతుంది. కత్తి వాడే కొలిది పదునవుద్ది, కత్తి దాచిపెడితే ఏమవుద్ది, తుప్పు పట్టేస్తుంది. దేవుడు చేసిన మేళ్ళు
ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 31వ తారీఖు కాదండి జ్ఞాపకం చేసుకునేది. అనుదినము ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. అవి రోజు యాడ్ అవుతున్నాయి. మన బ్రతుకులో 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినాయి అంటే 40 సంవత్సరాలు చేసిన మేళల్లో ఏదన్నా ఒక మేలు చెప్పమంటే నిన్న జరిగింది చెప్తారు, కానీ 40 ఏళ్ల క్రితం జరిగిన సంగతి అందరూ మర్చిపోతున్నారు. అనుదినము చెప్పాలి, తరము నుండి తరము వారికి చెప్పాలి. నీ పరాక్రమ క్రియలు తెలియజేయుదురు, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను ధ్యానించాలి. ఇంకొకటిది, చెప్పటం వేరు, ధ్యానించటం వేరు. చాలామంది వారికి జరిగిన కీడు, వాళ్ళకు వచ్చిన బాధను గుర్తు చేసుకొని ఏడుస్తుంటారండి. ఎప్పుడు జరిగిందంటే 30 ఏళ్ల క్రితం జరిగిందంటారు. 30 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని ఏంటంటే పాపం ఎప్పుడు చేయి చేసుకున్న భర్త ఆమె ఇసుకిచ్చేస్తుంటే తట్టుకోలేక లాగి గోడ మీద ఒక దెబ్బ వేసాడంటండి. ఆ దెబ్బ గుర్తు చేసుకొని 30 ఏళ్ళు అయినా కూడా ఎవరు కొత్తగా బంధువులు వచ్చినా, వాళ్ళ అమ్మ వచ్చినా, మా ఆయన కూడా కొట్టాడు. 30 ఏళ్ళ నొప్పి ఇప్పుడు ఇంకొంటదా? నొప్పేది లేదు, అక్కడ చెయ్యే విరగలేదు. కానీ ఆ 30 ఏళ్ల క్రితం ఆ నొప్పి గుర్తు చేసుకొని ఏడుస్తూనే ఉంటుందంట అందరి దగ్గర చెప్పుకొని. మరి దేవుడు చేసిన మేళ్ళు, 30 ఏళ్లలో చేసిన మేళ్ళు గుర్తు చేసుకొని సంతోషించావా? ఆ రోజు డాక్టర్లు కుదరదన్నప్పుడు, సర్జరీ చేయాల్సిందే అన్నప్పుడు, అయ్యా అని మొరపెట్టాం. దేవుని బిడ్డలు మొరపెట్టారు, దైవ సేవకులు ప్రార్థన చేశారు. 5 నిమిషాల్లో మళ్ళీ డాక్టర్ వచ్చి అక్కర్లేదు ఆపరేషన్ తీసుకోమని అన్నాడు. గుర్తుందా? బిడ్డ అడ్డం తిరిగింది, కడుపులో చచ్చిపోద్ది, చెప్పలేమన్నారు, బుడుక్కును పుట్టేశాడు. ఏంటండి, 10 పైసలు ఖర్చు లేకుండా. మర్చిపోయావా? వాడికి 30 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు వాడికి చెప్తావా నువ్వు? ఇప్పుడు చెప్పరావు. ఏంటండి, ధ్యానించాలి. ఏదైనా సరే ఆగి ఆలోచిస్తుంటే ఆయన మేలులు గుర్తొస్తాయి. ఇప్పుడు అందరి దగ్గర సెల్ ఫోన్లు వచ్చేసాయండి. ఓ చిన్న పిక్ పెట్టుకోండి, ఒక పిక్చర్ పెట్టుకోండి. ఈ మట్టి బుర్ర మర్చిపోతుంటుంది. మట్టి ఏం కాదు, మంచి బుర్రే, కానీ మట్టితో నింపుకున్నాం మనం, సోమర్తనంగా నింపుకుంటున్నాం. ఒక చిన్న పిక్చర్ చూడగానే 30 ఏళ్ళ 40 ఏళ్ల క్రితం పెద్ద డబ్బులు లేవు, పెద్ద స్థాయి లేదు, కానీ మిమ్మల్ని దర్జాగా దేవుడు పెంచాడురా, దేవుడి ప్రణాళికలో మీరు ఉన్నారా అని మనం ఎంత చెప్పినా వినపడదు. బొమ్మ చూపిస్తే అంటారు అప్పుడు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి తెలుసా? మీరు పిల్లలు ఉన్నప్పుడు మీరు ఎలాగున్నారు మీకు తెలుసా? ఏంటంటే దేవుడు చేసిన మేళ్ళు ఒక చిన్న పిక్చర్ తీసి పెట్టుకోండి. సంవత్సరంలో మీ మార్పులు ఎలా కలుగుతున్నాయో చూసుకోండి. కనీసం జనవరి 1వ తారీఖు ఫ్యామిలీ ఫోటో తీసుకోండి. ప్రభువుని స్తుతించడం నేర్చుకోండి, ఆయన వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోండి. అప్పుడు మీరు చేయనిదంతా సఫలమవుతుంది. 145వ కీర్తన 1వ వచనం, రాజవైన నా దేవా నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను, నీ ఆశ్చర్య కార్యములను ధ్యానించాలి. ఇంకొకటిది, ఆయన చేసిన కార్యాలు ధ్యానించాలి, గుర్తు చేసుకోవాలి, మళ్ళీ వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. నీ భీకర కార్యములు విక్రమమును మనుష్యులకు వివరించదను. నీ భీకర కార్యములు, నీ మహత్యమును వర్ణించదను. దేవుడు మనకు చేసిన కార్యాన్ని దేవుడు మేలు చేశాడు అని ఒక్క మాటతో చెప్పటం కాదండి. మనం ఏదన్నా చిన్న హెల్ప్ చేస్తే ఎవరికన్నా దాని గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామో, కానీ దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేశాడు. వాటిని గురించి మనం సాక్ష్యం ఇవ్వటం లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవుల నోట సాక్ష్యం లేదు. పాస్టర్ గారు మైక్ ఇస్తే చెప్పమంటే చెబుతారు, కానీ స్టేజ్ మీదకి వచ్చి చెప్పమంటే చెబుతారేమో, కానీ పక్కనున్న వారికి, ఎదురింట్లో ఉన్న వారికి, బంధువులకు, స్నేహితులకు దేవుడు చేసిన మేళను గురించి వివరించడానికి
భయపడతారు కొందరు, సిగ్గుపడతారు కొందరు, ఆశించరు మరికొందరు. దేవుడు చేసిన మేళ్ళు చెప్పాలి. చెబుతూ ఉన్నప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడో అర్థమవుతుందండి. నీకు ఉపకారం చేసిన ప్రభువు అపాయాల్లో ఉన్నప్పుడు, అవస్థల్లో ఉన్నప్పుడు నీకు కూడా సహాయం చేస్తాడు అని నువ్వు చెప్పాల్సిన పని ఉందా లేదా? యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా మనకి బాధలు ఉంటాయండి, రోగాలు ఉంటాయి, కష్టాలు వస్తాయి. కానీ వాటిల్లో నుంచి ప్రభు బయటికి తీస్తాడు. ఎందుకో తెలుసా? అలాంటి కష్టాల్లో ఉన్నవారికి నీ సాక్ష్యాన్ని పంచటానికి. టైఫాయిడ్ జ్వరంతో ఒక వ్యక్తి బాధపడుతుంటే నీకు ఎప్పుడు టైఫాయిడ్ రాలేదనుకో, దీనికే ఇంత బాధపడతావు ఎందుకు, అదే బాధలే అంటావు నువ్వు. నీకు టైఫాయిడ్ వచ్చి మంచాన పడుకొని 15 రోజులు లేచావనుకో, టైఫాయిడ్ వాళ్ళని చూసినప్పుడు ఏమంటావు? అంతే లెక్క, నోరు చేదుగా ఉంటుందిలే, తినబుద్ధి ఇదిలే, బాధగానే ఉంటుందిలే, ఇదిగో ఈ మందు వేసుకో, రెస్ట్ తీసుకో, మాంసం మసాలా కొంచెం తినకో, మజ్జిగ తాగు, తగ్గిపోద్ది అని నీ అనుభవ సాక్ష్యం చెప్తావు. యేసయ్య నీకు ఉపకారాలు చేసినప్పుడు ఆ ఉపకారాల గురించి, అందరికీ ఉపకారం ఆయన నీకు చేసిన దేవుడు ఇతరులకు కూడా, మనోళ్ళు కాదండి, మన కులం కాదండి, మన జాతి కాదండి, మనకు విరోధులండి అనొద్దండి. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. చెడ్డవారి మీద మంచివారి మీద కూడా సూర్యరశ్మిని వికసింపజేస్తున్నాడు, వర్షము కురిపించజేస్తున్నాడు. మంచోడు గులాబీ చెట్టు వేసుకుంటే మంచి గులాబీ, చెడ్డోడు గులాబీ చేసుకుంటే గబ్బు వాసన వస్తుందా? చెడ్డోడు ఇంట్లో గులాబీ చెట్టు వేసుకున్నా గులాబీ వాసనే వస్తుంది. ఆయన అందరికీ ఉపకారి, పక్షపాతము లేనివాడు, ప్రతి ఒక్కరిని రక్షించాలని ఆశపడ్డవాడు, పరలోకం కొరకు సిద్ధపరచాలని ఆశపడినవాడు, నాకు ఉపకారం చేశాడన్న వారందరూ హల్లెలూయా చెప్పండి. ఆ ఉపకారాన్ని నేను ఇతరులకు చెప్పానన్న వాళ్ళు మాత్రం ఆలోచించి హల్లెలూయా చెప్పండి. ఎవరు చెప్పారు? నాకు చెప్పలేదే. ఎవరు చెప్పారు? చెప్పారా? నిజంగా చెప్పారా? అబ్బా, ఇంత మంచి విశ్వాసులు ఉన్నారు ఇక్కడ. ఆయన అందరికీ ఉపకారం అన్నది మనం అనుదినము చెప్పాలి, అనేకులతో చెప్పాలి. ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి. 10వ వచనం, యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను స్తుతించెదరు. నాకు చాలా భక్తి అన్నవాడి నోట ఏముండాలి? స్తుతి ఉండాలి. నేను భక్తున్నని సణిగవా? నేను భక్తున్నని గొణిగవా? నువ్వు ఆయన భక్తుడు కానే కాదు. ఏ పరిస్థితిలో వచ్చినా నీ నోటిలో స్తుతే ఉండాలి. యోబు యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఎలా నిరూపించాడు తెలుసా? అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, అన్నీ పోయినప్పుడు దేవుని స్తుతించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. స్తుతించేవాడు ఎప్పుడు దివాళ తీయడండి. స్తుతించేవాడు ఎప్పుడు విడిచిపెట్టబడడు. స్తుతించేవాడు ఏది పోగొట్టుకోడు. పోయిన వాటన్నిటిని తిరిగి పొందుతాడు, రెండంతలు తిరిగి పొందుతాడు. ఈరోజు నుంచి స్తుతి మీ నాలుక మీద ఉండనివ్వండి. సనగొద్దు, చీదరించుకోవద్దు, అసహించుకోవద్దు, తిట్టొద్దు, పితూరులు చేయొద్దు, ఫిర్యాదులు చేయొద్దు. కొంతమందికి ఎప్పుడు ఇదే పని, ఎవరి మీదో ఒకరి మీద చాడీలు చెప్తుంటారు. ఏంటమ్మా? కొంతమందికి వినపడలే, జాడీలు అన్నట్టు అనిపడింది. అదే జాడీలు చాడీలు ఉంటాయి. ఆవకాయ కూరలాగా, ఆవకాయ పచ్చళ్ళలాగా కొంతమంది వెళ్ళాలి. చాడీలు వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ మీద వాళ్ళకి. కొండాలు, దానికి ఇంకో మాట ఏముంది? కొండాలు. కొండను దేనికి ఉంటుంది? తేలు ఎప్పుడన్నా ఎవరినైనా కుట్టినప్పుడు చూసారా? వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు. అది మెల్లగా వచ్చింది, అట్టు వచ్చింది. వాడు చూడగానే ఒక్కసారి ఆ కొండను తీసుకొని అట్టంటది. అన్న మరుక్షణంలో ఏం చేస్తావు మీరు చూడండి, కావాలంటే జరు వెళ్ళిపోద్ది. అంత పని అయిపోయిందని. ఇక చూడు, నువ్వు మాత్రం చేయబట్టుకొని అబ్బా 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 అని ఏడుస్తా కూర్చోవాలి. ఈ కొండలు చెప్పేవాళ్ళు అంతే. ఫోన్ చేసేది, మరే మీ ఆయన ఆ ప్లాజాలో చూసా, ఆయన నాకెందుకులేమ్మా మీ గొడవలు చెప్పేది, పూర్తిగా చెప్పరు. ఇక చూడండి ఆయన ఇంట్లో ఆ రోజు నుంచి ఆ భార్య భర్తలకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి
జగడాలు, అనుమానాలు. దయచేసి అండి, ఎవరన్నా మీకు ఫోన్ చేసి మీ ఆయన సంగతి మీకు తెలుసా అని అడిగితే, మా ఆయన సంగతి నాకు తెలియకపోతే నీకేం తెలుస్తుంది, నోరు మూసుకో పెట్టేయని చెప్పండి. ఏంటండి, మీ ఆవిడ సంగతి నీకు తెలుసా అంటే, అయ్యా నా భార్య నాతో సంసారం చేస్తుంది, నాకు తెలుసు, నువ్వు నోరు మూసుకొని నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఏమైంది ఏమైంది? నీ భార్య సంగతి పక్కడు చెప్పేది ఏంటి? నీ భర్త సంగతి ఎవరు చెప్పేది ఏంటి? ఏంటంటే ఈ రోజున చాలా సాతాను ఈ కొండాలలో మనుషులు వంకర మాటలు పలుకువారు మీలో నుండే బయలుదేరతారు. ఇలాంటి మీటింగులకి వచ్చినప్పుడు కొంతమంది వంకర మాటలు మాట్లాడేవాళ్ళు బయలుదేరతారండి. పాస్టర్ గారి మీద, విశ్వాసుల మీద, ఒక విశ్వాసం మీద ఇంకో విశ్వాసికి, ఒక సంఘం మీద ఇంకో సంఘానికి ఒకరి మాటలు ఒకరి దగ్గర చెప్పి కిటుకులు పెట్టే వాళ్ళందరూ ప్రభు బిడ్డలు కాదు, సాతాను సంబంధులు. వాడు అబద్ధికుడు, వాడు కొండెగాడు, వాడు వంకర మాటలు మాట్లాడేవాడు. మనం దేవుని బిడ్డలమైతే మన నోటి నుండి స్వచ్ఛమైన మాటలు రావాలి, ప్రయోజనకరమైన మాటలు రావాలి, స్తుతి మాటలు మాత్రమే రావాలి. ప్రయోజనం లేనప్పుడు ఎవరి సంగతిలో ఎక్కడి సంగతిలో కళ్ళతో చూడండి, చెవితో వినండి, నువ్వెందుకు పెద్ద అట్టహాసం చేసి చెప్తావు? అలా వినే కదండి వాళ్ళ మన మనసులు పాడు చేసుకుంటున్నాం. అలా వినమూలనే కదా మన జీవితాల్లో చిచ్చు పెడుతున్నాడు సాతానుడు. నీ హృదయంలో యథార్థతని కలిగి ఉండాలి. నీ కళ్ళతో చూడని దాన్ని, నీ చెవితో వినని దాన్ని నువ్వు నమ్మక్కర్లా. నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యములు చెప్పొద్దు. కొండెములాడుతూ ఇంటింటా తిరగొద్దు అని దేవుని వాక్యంలో ఉంది. దాని బదులు స్తుతిస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ సాక్ష్యాన్ని పంచుకుంటూ మంచి విషయాలు నీవు మాట్లాడితే అవతడి వారి హృదయాల్లో నిరీక్షణ కలుగుతుంది, మార్పు కలుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి దేవుని క్రియలను ఆయనకి స్తుతించాలి. ఆయన భక్తులమైతే ఆయన్ని స్తుతించాలి. ఆయన రాజ్యాన్ని గురించి మనం స్తుతించాలి. ఇక చాలా మాటలు ఉన్నాయి. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ప్రతిరోజు స్తుతితో మా దినచర్య ప్రారంభించడానికి సహాయం చేయ్యా. ప్రతిరోజు నీ సహాయం మాకు దయచేయి నాయన. ఆపదల నుంచి తప్పించు నాయన, యాక్సిడెంట్ నుంచి తప్పించు నాయన, సాతాను ఉచ్చుల నుంచి తప్పించు నాయన, సాతాను బంధకముల నుంచి తప్పించు నాయన. మారని వారి మధ్య మేముంటుండగా వాళ్ళ వల్లే మేము మారిపోక మా మౌనముతో వారిని మార్చడానికి, వారి ప్రేమతో వారిని మార్చుకోవడానికి మాకు శక్తి దయచేయి దేవా. ఈ రాత్రి ఒక్కొక్కరి కుటుంబాన్ని దర్శించు నాయన. కొత్త సంవత్సరం కూడా ఇంకా సనుక్కుంటూ ఉన్నారు, కొత్త సంవత్సరంలో కూడా తిట్టుకుంటున్నారు. పాత దానిని విడిచిపెట్టని స్థితిలో ఎవరెవరు ఉన్నారు అటు వారిని ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. పాతవి గతించిపోయినవి, సమస్తము కొత్తమైనవన్నం అనుభవం మా జీవితాల్లో దయచేయి నాయన. ప్రేమ సమాధానాలు మా ఇంటిలో ఉండాలి, స్తుతి కృతజ్ఞతలు మా ఇంటిలో ఉండాలి. మా ఇంటి వారి మధ్య ఏక మనస్సు ఉండాలయ్యా. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్న మాట ఈ కొత్త సంవత్సరంలో అనుదినము అనుక్షణం మా జీవితాల్లో అనుభవించడానికి సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.